సో ఈ చిన్న కాన్సెప్ట్ మీద బిట్స్ కొన్ని రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, వాయువుల యొక్క ధర్మాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఎవరు? ప్రిస్ట్లీ మరియు లెవోయిజర్. నెంబర్ 2, లెవోయిజర్ సున్నపు తేటను పాలవలగా మార్చినటువంటి వాయువుకు పెట్టినటువంటి పేరు బొగ్గు పులుసు వాయువు లేదా స్థిరమైన వాయువు. లెవోయిజర్ ప్రకారము ఆ రోజుల్లో కనుగొనబడినటువంటి బొగ్గు పులుసు వాయువును ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? కార్బన్ డయాక్సైడ్. లెవోయిజర్ ప్రకారము ఆ రోజులలో పిలువబడినటువంటి స్థిరమైన వాయువును ఈ రోజుల్లో ఏమని పిలుస్తూ ఉన్నారు? కార్బన్ డయాక్సైడ్. లెవోయిజర్ ప్రకారము స్థిరమైన వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. లెవోయిజర్ ప్రకారము బొగ్గు పులుసు వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. లెవోయిజర్ ప్రకారము ఆ రోజులలో ఖర్చయ్యే గాలిగా దేనిని పరిగణించేవారు? ఆక్సిజన్. లెవోయిజర్ ప్రకారము వాతావరణములో బొగ్గు పులుసు వాయువు ఎన్నవ వంతు ఉంటుంది? 1/6వ వంతు. ఈ అంశాలను కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే లెవోయిజర్ కాన్సెప్ట్ మీద మనం బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు. ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు.